బుద్ధుందా నీకు? అసలు బుర్ర పనిచేస్తుందా? అసలు ఏం చేయాలో ఏం చేయకూడదో అసలు తెలీదా? ఓయమ్మా దేని గురించి చెప్ప నువ్వు మాట్లాడేదే? నేనేం చేస్తున్నానబ్బా? ఏం తెలియనట్టు ఇంకా అమాయకంగా మాట్లాడవంటే గూ పగలు కొట్టేస్తాను. ఇదేమైనా చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? నీ పేరు వింటేనే అందరూ రగిలిపోతున్నారని తెలుసు కూడా మరేంటి వేషాలు? ఇలా చేయడం వల్ల ఏమవుతుందో, పరిస్థితులు ఎంత సీరియస్ గా అవుతాయోనన్న ఆలోచన గానీ జ్ఞానం గానీ లేదా నీకు? ఓయమ్మా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావడం లేదబ్బా. మాట్లాడవంటే నిజంగానే కొట్టేస్తాను. నీకు ప్రతిదీ కామెడీగానే తీసుకునే అలవాటు, అందుకే ఇలాంటి మెంటల్ పనులు చేస్తున్నావు. నువ్వు చేసిన తలతిక్క పని వల్ల షాక్ తో కాసేపు మాటలు రాలేదు. టెన్షన్ తో ఎంత భయపడి చచ్చానో తెలుసా? అరే ఇప్పటికీ తెలుసుకోకపోతే ఎలా? ఇంకెప్పటికి తెలుసుకుంటావు? ఇదిగోబ్బా సినిమాని అర్థం కాక గందరగోళం ఉండాదంటే దానికి అయోమయం పేరు పెట్టున్నారంట. ఇప్పుడు మన మధ్య జరుగుతూ ఉండే డిస్కషన్ కూడా అదే మాదిరిగా ఉండదబ్బా. ముందు నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతుండో చెప్పబ్బా. టెన్షన్ లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటదే. ఇదిగోబ్బా చెప్పింది కోపంగా చూడమని కాదబ్బా, శాంతంగా చెప్పమని. నిజంగా నేనేం చేస్తుండో నాకు తెలియదబ్బా, చెప్పబ్బా ప్లీజ్. లెటర్ ఎందుకు రాసావు? ఓమ్మా లెటరా? ఏం లెటర్ అబ్బా? ఇన్లైన్ లెటర్. ఈ వేషాలే వద్దని చెప్తుంది. ఎక్కడో అమెరికాలో ఉన్నానని రాయడం ఎందుకు? ఇక్కడే మీ ఎదురింట్లోనే ఉన్నానని రాయొచ్చు కదా. మిమ్మల్ని అందరినీ అడిగినట్టు చలం మీద లెటర్ రాయడం ఎందుకు? అదేదో డైరెక్ట్ గా నువ్వే వచ్చి మేం కుశలం మీరు కుశలమా అని అడగాల్సింది కదా. అమాయకుని పట్టుకొని ఏందబ్బా నిందులో? నేను లెటర్ రాయడం ఏందబ్బా? మాట్లాడమంటే మర్యాదగా ఉండదు. నీ లెటర్ వల్ల ఇంట్లో తుఫాన్ ఒక్కటే తక్కువ, అంతకంటే ఎక్కువ సీరియస్ గా ఉంది పరిస్థితి తెలుసా? ఓయమ్మా నిజంగా నా లెటర్ నేను రాయలేదబ్బా, ఒట్టు ప్రామిస్. ఏంటి నువ్వు రాయలేదా? అదే కదబ్బా నేను నెత్తినోరు మొత్తుకొని చెప్తా ఉండదే. మరైతే ఎవరు రాసుంటారు? అదే కదబ్బా అర్థం కాక పిచ్చి షాకింగ్ గా ఉండదే. మీ చెల్లెలు సూర్యకాంత్ కొన్ని విషయాల్లో నన్ను బ్లాక్ మెయిలింగ్ చేస్తా ఉంటది. ఖచ్చితంగా ఆ పిల్ల రాక్షసి పని చేస్తుంటదబ్బా. ఆ పిల్లకి లెటర్ రాసేదంటే బాగా సరదా సరదా. ఏయ్ బుర్ర లేకుండా మాట్లాడుకో. ఆ పిల్లే రాసుంటే నువ్వు అమెరికా నుంచి చెల్లంతో ఫోన్ లో మాట్లాడవని, నువ్వే లెటర్ రాసావని చెల్లం అందరితో ఎందుకు చెప్తాడు? ఏందబ్బా ఇదే? బ్రదర్ ఈ మాత్రం చెప్పుండడా? ఓయమ్మా నేను అమెరికా నుంచి ఫోన్ లో మాట్లాడమేంది, లెటర్ రాయడం ఏంది? ఈయనంతా చూస్తా ఉంటే ఏదో మర్మం ఉండదనిపిస్తా ఉండది. ఏదో పెద్ద ప్లాన్ తోనే సెలం బ్రదరు ఇట చేసి ఉంటాడనిపిస్తా ఉండదే. ఎగ్జాక్ట్లీ. వావ్ సూపర్ బ్రదర్ మీరు. వాట్ ఏ గెస్సింగ్, వాట్ ఏ డౌట్. మీ అనుమానాలు భయాలు అన్ని 100% కరెక్టే. ఓయమ్మా ఏంది బ్రదర్ నువ్వు మాకు హెల్ప్ చేస్తానని మాట ఇచ్చి ఇటు ఇరికించడానికి ప్లానింగ్ చేస్తావా? ఎందుకు బ్రదర్ ఇంత మోసం చేస్తావా? చెప్పబ్బా ప్లీజ్. పగ తీర్చుకుందామని. మీరు చేసిన మోసానికి బదులు తీర్చుకుందామని. అంటే నువ్వు మాట ఇచ్చిందంత అబద్ధం అన్నమాట. నువ్వు సాయం చేస్తానని చెప్పినంత అబద్ధం అన్నమాట. నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, నువ్వు సొంతం చేసుకోబోతున్నప్పుడు మరి నాకెలా ఉంటది బెదరు? రేయ్ నీ మనసులో ఎంత కుట్ర ఉండదా నిన్ను? అంటే ఏంటి బెదరు? ఏదైనా తేడా వస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తావు అనమాట, అంతేగా? ఏంటి బెదరు అంత షాకింగ్ గా చూస్తున్నావా? రేవతి మీద నీకు ఎంత ప్రేమ ఉందో టెస్ట్ చేద్దామని జస్ట్ జోక్ చేశానంతే. సూపర్ బెదరు. మీ ఇద్దరికి పీకెల దాకా ప్రేమ ఉందని నాకు అర్థమైపోయింది. ఎంత గొప్ప ప్రేమను గెలిపించకపోతే నిజంగానే నేను వేసి వెళ్ళాను బెదరు. నువ్వేం మాట్లాడుతావు నాకేం అర్థం కావడంలే.
ఒకవైపు లెటర్ నాటకాలు ఆడుతా ఉండవు, ఇంకోవైపు ప్రేమని గెలిపించకపోతే వేస్ట్ అంటాండవు. ఏందబ్బా ఈ నాటకాలు? ఎందుకు ఈ డ్రామాలంతా? మీకు పెళ్లి చేయడం కోసం బెదరు. ఏంటి బెదరు, అర్థం కాలేదా? ఏం లేదు బెదరు, మీ ప్రేమ గురించి చెప్పగానే ఒప్పుకోవడానికి నీ మీద వాళ్ళ కుటుంబానికి ఉన్నది ప్రేమ కాదు, పగ.